గ్రంథాన్ని చదువుకుంటూ ఉన్నాను. మొట్టమొదట బాబా సహవాస కార్యక్రమం అంటే 1955వ సంవత్సరంలో సహవాస కార్యక్రమాన్ని గురించిన విషయాలు మొదలు పెట్టుకున్నాం. అవతార్ మెహర్ బాబా కీ జై. లెసన్ హ్యుమానిటీ అనే ఈ గ్రంథంలో డాన్ స్టీవెన్స్ మొట్టమొదటి అధ్యాయంలో మెహరాబాదు ఎక్కడుంది, మెహరాబాద్లో బాబా ఎలాగా సహవాస కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు, అక్కడికి వచ్చినటువంటి వాళ్ళ గురించి ఇలా అనేక విషయాల్ని మొదలుపెట్టారు. ఈరోజు 2వ అధ్యాయంలోకి వచ్చాం. అది మొదటి రోజు. అంటే ఇవన్నీ వరుసగా జరిగిన విషయాలు కావు. అంటే మొత్తం నెల రోజుల్లో జరిగినటువంటి విషయాలని క్రోడీకరించి ఒక పద్ధతిలో కూర్చి డాన్స్ ఆయన ముందరే అనుకున్నాం మనం. బాబా అతనికి వెసులుబాటు ఇచ్చారు, ఫ్రీడమ్ ఇచ్చారు. ఏమని, నీకు నచ్చినట్లుగా నీకు నచ్చిన పద్ధతిలో కూర్చి వీటిని చుట్టూ వర్ణించు అని చెప్పడం జరిగింది. ఆ విధంగా ఆయన 4 వారాల్లో జరిగినటువంటి విషయాలను రంజు అబ్దుల్లా అలాగే కిషన్ సింగ్ వీళ్ళు రాసినటువంటి విషయాలను, వాళ్ళు ఆయనకు చెప్పినటువంటి సంగతులను అన్నిటినీ క్రోడీకరించి ఒక వరసలో వ్రాయడం ప్రారంభించాడు. ఇక ఈ 2వ అధ్యాయంలో మొదటి రోజు ఏం జరిగిందో ఇక్కడ చెప్తున్నాడు. ఆ రోజు ఉదయం అనుకున్న సమయానికి అరగంట ముందే బాబా వచ్చేసారు. ఎప్పుడూ కూడా బాబా మీ అందరికంటే ముందే నేనుంటాను అంటారు. ఏ సహవాస కార్యక్రమంలోనైనా ఇది తలుచుకుంటూ ఉంటాం. ఏ సెంటర్‌లోనైనా సరే మనము నిర్ణీతమైనటువంటి సమయానికి ముందే అక్కడికి చేరుకోవాలనే ప్రయత్నిస్తూ ఉంటాం. కానీ మనం ఏదో రకంగా ఏదో చిన్న చిన్న ఆలస్యాలు జరుగుతూ ఉంటాయి. కానీ బాబా మీ అందరికంటే ముందే నేనిక్కడ హాజరై ఉంటాను అని చెప్పడం జరిగింది. అలా ఆయన ముందు రోజు ఏం చెప్పారు అంటే, మీ అందరి ముందు నేను 8:30 కల్లా వస్తాను అన్నారు. కానీ ఒక అరగంట ముందే వచ్చేసారట. అహ్మద్ నగర్ వైపు నుండి వచ్చే నీలిరంగు కారు హార్న్ వినపడింది ఈ సహవాసీయులకు. ఉదయం అయింది. ఉదయం అవగానే వాళ్ళు మామూలుగా కాలకృత్యాలు తీర్చుకోవడము, బాబా వచ్చేలోగా వాళ్ళు అన్నీ సిద్ధం చేసుకోవడము, స్నానాలు చేయడము, టిఫిన్‌లు చేయడము ఇవన్నీ పూర్తయిపోవాలి. కానీ ఒక అరగంట ముందుగానే బాబా వచ్చినటువంటి విషయాన్ని తెలుసుకున్నటువంటి వాళ్ళందరూ చిట్టచివరిగా కొన్ని కొన్ని పనులు ఉంటూ ఉంటాయి మనకి. బాబా సమాధి దగ్గరికి వెళ్ళాలన్నా, అంటే మనకు కావాల్సిన వస్తువులు లేకపోతే చిన్న చిన్నవి ఫోను ఈ రోజుల్లో కళ్ళజోడు ఇలాంటివన్నీ మనం బ్యాగ్‌లో వేసుకుంటూ ఉంటాం జాగ్రత్తగా మర్చిపోకుండా. అలాగే ఆ రోజు ఆ సహవాసీయులందరూ కూడా రేకుల షెడ్‌లు వేశారు వాళ్ళందరికీ. వాళ్ళందరూ కూడా హాయిగా ఉదయమే లేచి బాబా కోసం ఎదురు చూడాలి. కానీ వాళ్ళందరూ ఏవేవో పనులల్లో ఉంటారు. ఆ పనులల్లో నిమగ్నమై ఈ కారు హార్న్ వినపడేటప్పటికల్లా చిట్టచివరిగా వాళ్ళు చేయవలసిన పనులు అంటే చెప్పులు చూసుకోవడము, లేదా వాళ్ళకి కావాల్సిన సరుకులు సమకూర్చుకోవడము, కళ్ళజోడు పెట్లు ఇలాంటివన్నీ వీటితో పాటు అన్నీ వాళ్ళు సిద్ధమవుతూ ఉన్నారు. అలాగే బాబా కోసం పూలదండలు కూడా వాళ్ళు సేకరించినవి తీసుకున్నారు చేతుల్లోకి. బాబాకి ఇవ్వవలసినటువంటి కానుకలు ఇలా వాళ్ళన్నీ సమకూర్చుకుని ఇంకా వెళ్ళబోతూ ఉండగా, అంటే ఈ గందరగోళం అంతా లోపల జరుగుతున్నటువంటి హడావిడంతా కూడా బయటకు కూడా వినిపిస్తోందట. ఇదంతా కూడా నిజానికి అక్కడ ప్రత్యక్షంగా చూసిన సాక్షులు అంటే రంజు అబ్దుల్లా కానీ, బాబా మండలి వారు కానీ వీళ్ళందరూ చెప్పినటువంటి విషయాలనే ఆయన ఇక్కడ పొందుపరచడం జరిగింది అని మనం ముందరే చదువుకున్నాం ఆయన చెప్పిన విషయాలు. అలా ఈ హడావిడంతా బయట నుండే వినిపిస్తోంది. మరుక్షణంలో ఆ తలుపులు తెరవబడ్డాయి. అంటే సహవాసీయులు ఉన్నటువంటి ఆ రేకులుతో ఏర్పాటు చేసినటువంటి వసతి గృహం యొక్క తలుపులు తెరవబడ్డాయి. లోపలి వారంతా ఒక్క ఉదుటున
ఒక్కసారిగా బాబా వచ్చేసారు. బాబాను తొలిసారి మనమే దర్శించుకోవాలి దూరంగా ఉండేనా కూడా అంటూ అందరూ ఒక్కసారిగా ఒక చూడండి పేలుతున్న పేలాలు ఎలా పటపటలాడతాయో అలాగా అందరూ ఒక్కసారిగా బయటికి వచ్చేసారు. అక్కడ ఆ రోజు నీలిరంగు కారును డ్రైవ్ చేసి బాబాను తీసుకొచ్చినటువంటి వ్యక్తి మెహర్జీ కర్కారియా. అతని అతని నెత్తి మీద ఎర్రని కుచ్చు టోపీ ఉందట. కారుని హాలు ముందుకు నిలిపాడు. వెంటనే మన సహవాసీయులందరూ కూడా చేతులు జాచి వాళ్ళు అంటే తలుపు తెరవాలి బాబా ముందుకు రావడానికి, కారు దిగడానికి తలుపులు తెరవాలి అంటూ ఒక డజను చేతులు ముందుకొచ్చేసాయట. విశాలమైన చిరునవ్వుతో బాబా ముఖం మనందరికీ కళ్ళు మూసుకుంటే ప్రత్యక్షమయ్యేదే. ఆయన విశాలమైనటువంటి చిరునవ్వుతో నఖశిఖ పర్యంతము నిర్మలమైనటువంటి తెల్లని వస్త్రధారణతో ఉన్నారు బాబా. ఆయన కారు దిగారు. వెనుక సీటు నుండి బాబా మండలి వారు దిగారు. వాళ్ళు మండలి వారు ఎలాంటి వాళ్ళట? పట్టుదల ఉన్నటువంటి వాళ్ళు. కార్యదీక్ష అంటే బాబా చెప్పినటువంటి ఆదేశాలను తూచా తప్పకుండా నెరవేర్చడంలో సిద్ధహస్తులు వాళ్ళు. అలాంటి వాళ్ళు బాబా కారు వెనక సీటు నుండి దిగారు. బాబా తన 2 చేతులతో అందరూ మూగారు. బాబా మధ్యలో ఉన్నారు. ఆయన 2 చేతులతో ఒకరి ముఖాన్ని నెమ్మదిగా నిమురుతున్నారు. వేరొకరి భుజాన్ని తడుతున్నారు. అంటే ఆయన ముందుకు వెళ్ళడానికి దారి చేసుకుంటున్నారు. ముందుకు నడుస్తూ మరొకరి చేతిని అంటే ముంజేతిని, మోచేతిని ప్రేమగా నిమిరారు. మెల్లగా దారి చేసుకుంటూ హాలు తలుపు వద్దకు వచ్చారు. ఇంకా ఆయన వెనకే అందరూ కూడా చురుకుగా ముందుకు కదులుతున్నారు. బాబా లోపలికి వెళ్ళగానే వీళ్ళందరూ కూడా కాలి జోళ్లను, వాళ్ళు వేసుకున్నటువంటి బూట్లు, షూసు ఏదైనా వాటినన్నిటిని గబగబా విడుస్తూ లోపలికి వెళ్ళారు. అదంతా కూడా రాతి నేల. అంటే రాళ్ళు పరిచిన ఇప్పుడు మనం డి హాస్టల్‌లో చూస్తూ ఉంటాం. అలాగే మనం మండలి హాల్‌లో చూస్తూ ఉంటాం. ఆ రాతి నేలపై పరిచిన తివాసీ మీద వీళ్ళందరూ కూడా లోపలికి వెళ్లారు, అడుగుపెట్టారు. బాబా పడక కుర్చీ ముందుకు అంటే బాబా కూర్చునేటువంటి సోఫా లాంటి కుర్చీ ఉంది. మనం కూడా ఇప్పటికి కూడా చూస్తూ ఉంటాం. ఆయన ఆ కుర్చీ ముందుకు వెళ్లారు. వీళ్ళందరూ కూడా వెనకాతలే ఏదో ప్రేరణ కలిగినట్లుగా వెంటనే వరుసలో నిలబడిపోయారు. ఎవరు చెప్పనక్కర్లేకుండానే. అలా ఆ రోజు సహవాస కార్యక్రమం ప్రారంభమైంది. అంటే ముందు రోజు కొంతమందిని బాబా గ్రీట్ చేశారు. వచ్చిన వాళ్ళందరూ కూడా బాబా మెడలో దండలు వేశారు. బాబా యొక్క కౌగిలిని అనుభూతి పొందారు. ఆనంద ఆనందాన్ని అంటే ఆయన యొక్క ప్రేమలో ఆనందానుభూతిలో ఓలలాడారు. ఇలా ముందు రోజు జరిగాయి. రెండవ రోజు మిగిలినటువంటి వాళ్ళని పలుకరించే సమయం. అంటే మిగిలిన వాళ్ళు బాబా దర్శనం చేసుకునేటటువంటి సమయం. అందరూ కూడా వరుసలో నిలబడ్డారు. ఎంతో ఆ కార్యక్రమం ఎంతో ఉత్సాహంగా, మనోజ్ఞంగా ప్రారంభమైంది. బాబాకు దగ్గరగా ఎవరుంటారు? ఆయన ఎడమ వైపుగా ఒక వ్యక్తి నిలబడి ఉన్నాడు. అతనెవరో మనకందరికీ తెలుసు. బిఫిటింగ్ ఎ ఫార్చునేట్ స్లేవ్ అంటే ఎరిచ్. ఆయనకి అలసట అంటే ఎరగడట. అలసట అనే పదం ఆయన డిక్షనరీలోనే లేదు. అంటే బాబా ఆదేశాలను నిరంతరము ఆయన యొక్క సన్నిధిలో ఉంటూ, ఆయన ఆదేశాలను పాటిస్తూ, ఏ ఏమాత్రము క్షణం కూడా తీరిక లేకుండా అలసట అంటే ఎరుగనటువంటి ఎరిచి అక్కడ నిలబడి ఉన్నాడు. ఉత్సాహం ప్రదర్శిస్తున్నటువంటి సహవాసీయులందరూ ఒక్కొక్కసారి ఆయన మీద పడిపోతూ ఉండేవారు. అయినా వాళ్ళు ఎవరు, ఏమిటి అని పట్టించుకునేవారు కాదు ఎరిచి. ఎంతసేపు బాబా చేతి సంజ్ఞల మీదనే ఆయన దృష్టి. ఎందుకు అంటే ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా బాబా మరో విషయంలోకి వెళ్ళిపోతూ ఉంటారు. ఆయన చేతి సంజ్ఞలు చదవవలసినటువంటి బాధ్యత ఎరిచుకుండేది. అందువలన ఆయన అప్రమత్తంగా బాబా వేళ్ల కదలికలను చూస్తూ ఉండేవాడు.
అతడు ధరించినటువంటి ఒక పెద్ద సూట్ వేసుకున్నాడు. అతడు నీలిరంగు, బూడిద రంగు గల మెడ వరకు బటన్స్ గల శుభ్రమైన ఒక సూటును ధరించాడు. నల్లని గాంధీ టోపీ అతని తలపై నిండుగా అమరింది. చక్కని చిరునవ్వుతో బాబా సంజ్ఞలను వివరించేటప్పుడు అతడు ఎంతో ఆనందంగా, ఉల్లాసంగా బాబా ఎలాంటి హావభావాలను వ్యక్తం చేస్తారో, బాబా ఎలా చేతి సైగలను చదివినటువంటి ఇరిచ్‌కి బాబా యొక్క మనోభావాలు కూడా తెలుస్తాయి. ఎందుకంటే కా కఠినంగా అంటున్నారా బాబా? లేకపోతే సున్నితంగా మాట్లాడుతున్నారా? ఏ విధంగా ఆయన తన మనోభావాలను ప్రకటిస్తున్నారో ఆయనకు బాగా తెలుసు. కాబట్టి ఆహ్, ఆయన ఏ విధంగా చెప్పారు అంటే కఠినంగా చెప్తే ఇతని వాయిస్ కూడా కఠినంగా ఉండేది. అలా ఆయన చిరునవ్వుతో బాబా సంజ్ఞలను వివరిస్తూ ఉన్నప్పుడు అతడు మెలిపెట్టినటువంటి మీసంపై ఒక చిన్న మచ్చ ఉందట. అది ఎంతో అలంకారంగా ఉందట అతనికి. అయితే బాబాకు ఎడమ ప్రక్కగా ఒక మూల చాలా కాలంగా విశ్వాసపాత్రంగా సేవలందించేటటువంటి ఇద్దరు మండలి సభ్యులు ఉన్నారు. వాళ్ళు చేసే పనేమిటి అంటే చకచక కార్యక్రమ విశేషాలను వ్రాసుకుంటూ ఉన్నారు. వాళ్ళు బహుశా వర్కింగ్ బాక్సింగ్ వాళ్ళ కిషన్ సింగ్ అయ్యి ఉండవచ్చు. ఎదురుగా ఒక మూల గోడ ప్రక్కగా బాబా కార్యదర్శి అంటే ఆదికి ఇరానీ నిలబడి ఉన్నాడు. అక్కడే అనేక సంవత్సరాలుగా మౌనం వహించి ఉన్నటువంటి మరొక ముఖ్య శిష్యుడు అధికానందంతో చిరునవ్వు చిందిస్తూ గోడకు ఆనుకుని కూర్చుని ఉన్నాడు. ఇతడెవరో మనకందరికీ తెలుసు. ఉస్తాద్జీ. ఈ హడావిడిలో అంటే ఇదంతా ఆ చిత్రణ అక్కడ ఉండేటటువంటి ఆ చిత్రాన్నంతా కూడా మనకి కళ్ళకు కట్టినట్లుగా డాన్ స్టీవెన్స్ వర్ణించాడు. ఒక్కసారి ఈ మాటలు వింటూ మనం ఈ పుస్తకాన్ని చదువుతూ కళ్ళు మూసుకుంటే మనం కూడా ఆ సహవాసులో ఉన్నామా అనేటటువంటి భావన తప్పకుండా కలుగుతుంది. ఇలా ఉండగా మెహర్ బాబా ప్రవచనాలను కూర్చి సంపాదకత్వం వహించినటువంటి విశిష్ట వ్యక్తి. అతడు కూడా మనందరికీ తెలుసు. డాక్టర్ దేశ్‌ముఖ్. ఇతడు దర్శనానికై క్యూలో నిలబడ్డాడు. అతడు ముందు రోజు బాబా దర్శనం చేసుకున్నాడు. ఆలింగన భాగ్యం పొందాడు. కానీ మళ్ళీ అంటే ఆ రోజుల్లో బాబా దర్శనాలిచ్చేటప్పుడు గురుప్రసాద్‌లో కానివ్వండి, ఇలా సహవాస కార్యక్రమాల్లో కానివ్వండి, ఆయన రమ్మంటే తప్ప రెండోసారి రావడానికి లేదు. ఒకే ఒకసారి ఆయన ఆలింగనం లేదా చుంబనం లేదా ఆయన దర్శనం చేసుకుని ముందుకు వెళ్ళిపోయిన వాళ్ళు కూర్చుని ఆయన్ని చూస్తూ ఉండాలి. మనం ఇప్పుడు మనకి స్వేచ్ఛ. బాబా దర్శనానికై సమాధిలోకి 2, 3 సార్లు కూడా మనం వెళ్ళిపోతూ ఉంటాం. కానీ ఆ రోజుల్లో ఎవరు ఒప్పుకునేవారు కాదు. ఒకే ఒకసారి బాబా దర్శనం చేసుకునేవారు. కానీ ఇక్కడ డాక్టర్ దేశ్‌ముఖ్ ముందు రోజు దర్శనం చేసుకున్నప్పటికీ, రెండవ రోజు ఆయన లైన్‌లో నిలబడ్డాడు. అది చూసి కొంతమంది ఆశ్చర్యపోయారు. అంటే అతనికున్న బాబాతో ఉన్నటువంటి ఆ ఇంటిమసీ అంటే ఆ చొరవ అలాంటిది. ఆ తర్వాత అతని వెనుకనే బాల్‌నటు కూడా రెండవసారి అతను కూడా లైన్‌లో నిలబడి ఉన్నాడు. క్రమంగా ముందుకు సాగుతోంది లైను. దేశ్‌ముఖ్ వంతొచ్చింది. బాబా ముందుకు వచ్చాడు దేశ్‌ముఖ్. బాబా అతన్ని చూసి ప్రశ్నార్థకంగా ఏమిటిది అన్నట్లుగా చూశారు. బాబా అంటున్నారు, "దేశ్‌ముఖ్, నిన్ను నేను నిన్ననే కదా ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నాను" అన్నారు. దేశ్‌ముఖ్ ఎంత మాత్రము జంకు లేదు. అంటే ఏమాత్రము కంగారు పడలేదు. ఆయనకి తెలుసు బాబా ఏమంటారో దానికి తగిన సమాధానం కూడా ఇవ్వడం తెలుసు. అందువలన అతడు అంటున్నాడు, "అవును బాబా, కానీ ఆ సంగతి మరిచిపోయి తిరిగి మరొక అవకాశం ఇస్తారేమోనని వచ్చాను" అన్నాడు. అంటే నిర్భయంగా నాకు నీ నీ ఆలింగనంతోటే నాకు సంతృప్తి కలుగుతుంది అనేటటువంటి అతని భావాన్ని వెల్లడించాడు. ఏమాత్రము భయం లేకుండా. బాబా పట్ల అతని నిర్లక్ష్య వైఖరి, అలాగే అతడు చెప్పినటువంటి సమాధానం ఇరిచ్‌కి నవ్వు తెప్పించిందట. పక్కున నవ్వాడు. బాబా అంటున్నారు,
సరేలే, ఈసారి కూడా నేను నా ఆలింగనాన్ని ఇస్తాను. పాపం నువ్వు నా నుండి ఎడబాసి ఎంతమాత్రం ఉండలేవు కదా! నా ఎడబాటును ఎంతమాత్రం సహించలేవు కదా! అంటూ కొంచెం వ్యంగ్యంగా మాట్లాడుతూ అతడికి ఆలింగనాన్నిచ్చారు. అప్పుడు బాబా దేశ్‌ముఖ్ కుడి భుజాన్ని, తర్వాత ఎడమ భుజాన్ని దగ్గరగా లాక్కుని కౌగిలించుకున్నారు. బాబా కౌగిలింతలోని ఆ ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నటువంటి దేశ్‌ముఖ్ జేబులో నుండి ఒక పెన్నుని బాబా అతనికి తెలియకుండా తీసి అందరికీ చూపిస్తూ తన జేబులో పెట్టుకున్నారు. ఇక్కడ జరిగినటువంటి సంఘటన ఏమిటి అంటే, బాబా రెండవసారి ఆలింగనం ఇవ్వడం అనేది మహానందం కలిగించింది దేశ్‌ముఖ్‌కి. అతడు బాబా కౌగిలిలో ఒదిగిపోయి ఉన్నాడు. మైమరిచిపోయి ఉన్నాడు. ఈలోగా బాబా ఎంతో చమత్కారంగా అతని జేబులో నుండి పెన్నుని తీసి తన జేబులో అందరికీ చూపించారు. సహవాసీయులందరికీ చూపించి తన జేబులోకి తోసుకున్నారు. అంటే ఒకరికి తెలియకుండా ఒకరు మోసం చేసుకున్నారు ఒకళ్ళని ఒకళ్ళు. రెండవసారి కూడా ఆలింగనం పూర్తయింది సుమా! అంటే ఆయన లేవటం లేదు బాబా కౌగిలి నుండి బయట పడటం లేదు. కాబట్టి బాబా ఏం చేశారు అంటే, "నీకు నిన్ననే కాదు ఈరోజు కూడా ఆలింగనం ఇచ్చాను. ఇంక చాలు" అంటూ అతని పక్కలో చక్కిలి గింతలు పెట్టారు. అప్పుడు అతనికి తెలివొచ్చింది. ఆహ్, బాబా నుండి విడిపోయాడు. ఇద్దరూ ఒకరినొకరు మోసగించుకున్నామన్న తృప్తితో విడిపోయారట. అంటే బాబా అతని జేబులో నుండి అతనికి తెలియకుండా పెన్ను తీసుకోవడం, అలాగే రెండవసారి బాబాని ఎలాగోలాగా మభ్యపెట్టి ఆలింగన భాగ్యం పొందానని ఇతడు తృప్తి చెందడం, ఇలా ఒకరినొకరు మోసం చేసుకున్నట్లుగా అనిపించింది. ఈ మోసగించే ఆటలో తన తెలివిని ప్రదర్శించే అవకాశం ఇప్పుడు బాల్‌నటుకి లభించింది. అంటే దేశ్‌ముఖ్ వెనకాతలే ఉన్నాడు బాల్‌నటు కూడా. ముందుకు వెడుతున్నాడు. దేశ్‌ముఖ్ కౌగిలింత అన్నీ అయిపోయాయి. అతన్ని చక్కిలి గింతలు పెట్టారు. అతడు దూరంగా జరిగాడు. వెంటనే బాల్‌నటుకి అవకాశం వచ్చింది. అంటే మరి ఎలాగైతే తెలివిని ప్రదర్శించి రెండవసారి ఆలింగనం తీసుకున్నాడో, అలా ఇతడు కూడా తన తెలివిని ప్రదర్శించి బాబా ఆలింగనాన్ని తీసుకోవాలి. ఇంకా ముఖ్యంగా బాల్‌నటు కొంచెం పిరికి. అందువలన ఆయన ముందు అడుగుపెట్టే ముందే తన పని అయిపోయింది. నా పని అయిపోయింది. బాబా ముందుకొచ్చాను అని భావించాడు. అప్పుడు బాబా బాలనటుని చూసి, "ఓహ్! బాలనటు నువ్వు కూడానా? అలా అయితే నేను అందరిని మరొకసారి ఆలింగనం చేసుకోవాలన్నమాట. మీరు దేశ్‌ముఖే కాదు నువ్వు కూడా వచ్చావు లైన్‌లో. మరి మీ ఇద్దరికీ ప్రత్యేకత ఏమిటి? నాకలాంటి ప్రత్యేకతలేమీ లేవు. ప్రతి ఒక్కరిని మరోసారి ఆలింగనం చేసుకోవాలన్నమాట. ఇలా మీరందరూ వస్తూ ఉంటే" అన్నట్లుగా ఆయన అన్నారు. అలా అందరినీ ఆ రోజు వచ్చినటువంటి వాళ్ళని, కొత్తగా వచ్చినటువంటి వాళ్ళని, ముందు రోజు దర్శనం చేసుకోనటువంటి వాళ్ళు కూడా బాబా దర్శనం, ఆలింగనంతో ఆ సభ ముగియడానికి వచ్చింది. కొంతమంది బాబా వెనుకగా లేకపోతే హాలు వెనుకగా ఎంతో బిడియంతో నిలబడి ఉన్నారు. వాళ్ళందరూ బాబాని ఇంకా దర్శించుకోలేదు. అంతలో చాలా కాలం నుండి బాబా సేవ చేస్తున్నటువంటి ఒక శిష్యుడు ముందుకు వచ్చాడు. అతడు కృష్ణ నాయర్. అప్పుడు అంటే కొత్త వాళ్ళని చూపిస్తూ కృష్ణ నాయర్ కొంచెం చొరవ తీసుకొని బాబాతో అంటున్నాడు. "బాబా, వీరి ముఖాలు నీకు పరిచయం లేనివే. కానీ వారి భక్తి మాత్రం నీకు కొత్త కాదు" అంటూ కొంచెం గొప్పగా ప్రారంభించాడు. బాబా ఒక చిన్న సంజ్ఞ చేశారు. నీ మాటలకు అడ్డు అంటే అతని మాటలకు అడ్డుపడ్డారు. అతనిని ఇంకా మాట్లాడనివ్వకుండా బాబా తన ధోరణిలో అతనితో మాట్లాడుతున్నారు. "ఏమిటి ఈరోజు నీ కంఠధ్వని కొత్తగా ఉందేమిటి?" అని బాబా ప్రశ్నించారు. బాబా విషయం మార్చడంలో చాలా మేధావి. ఎవరినైనా ఏమార్చగలరు. అలా కిషన్ సింగ్ బహుశా కిషన్ సింగే సారీ కృష్ణ నాయర్ అనుకుంటాను. ఆయన ఇదేమిటి బాబా విషయం మార్చడంలో అతడు కొంచెం కంగు తిన్నాడు. హఠాత్తుగా బాబా అడిగిన ప్రశ్నకు ఏం చెప్పాలో తెలియలేదు. కాస్త కంగారు కూడా పడ్డాడు. అంతలో అతనిలో ఒక చిన్న మెరుపు లాంటి ఆలోచన వచ్చింది. ఇక అతడు చిరునవ్వుతో అంటున్నాడు. "అవును బాబా, మొన్న
నిన్ను దర్శించి వెళ్ళిన తర్వాత కొన్ని కొత్త దంతాలను కట్టించుకున్నాను. అందువలన నా గొంతు కూడా కొత్తగా ధ్వనిస్తోంది. కానీ నేను మీ పాత స్నేహితుడినే. నా కొత్తవైన దంతాలను మీకు పరిచయం చేస్తాను అంటూ పళ్ళు కనిపించేలా బాబాకు, అలాగే అక్కడ ఉండేటటువంటి సహవాసీయులందరికీ నోట్లో పళ్ళు కనిపించేలా నవ్వుతూ అందరికీ చూపించాడు. తర్వాత హమీర్పూర్ నుండి ఒక వైద్యుడు వచ్చాడు బాబా దగ్గరికి. బాబా అతని మణికట్టును పట్టుకుని పలకరించారు. మణికట్టు అంటే రిస్ట్. అంతేకాకుండా బాబా అంటున్నారు, "నా నాడిని పరిశీలించి నా ఆరోగ్యం ఎలా ఉందో చెప్పు" అన్నారు. వైద్యుడు కాబట్టి అంటే ఎవరినైనా సరే బాబా వైద్యులు తన దగ్గరికొస్తే తన నాడిని చూపించుకునేవారు. అతడు నాడిని బాబా నాడిని జాగ్రత్తగా పరీక్షించి, "బాబా, మీరు పరిపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారు. నిజానికి మీరు అద్భుతంగా, చక్కగా ఉన్నారు" అన్నాడు. అలా మరికొంతమంది బాబా దర్శనం చేసుకొని ముందుకు వెళ్లారు. ఇక బాబా వెనక్కి జారబడి అంటే తన ఆ సోఫా లాంటి కుర్చీలో వెనక్కి జారబడి ఒక కొత్తగా వచ్చినటువంటి ఒక వ్యక్తితో అంటున్నారు, "ఈరోజు బాబా నీకెలా కనపడుతున్నారు? నీ భావన ఎలా ఉంది?" అని అడిగారు. దానికతడు నిజాయితీగా, "బాబా, నేను నా స్నేహితులు ఇప్పుడే మీరు బాగా అలసిపోయినట్లు కనిపిస్తున్నారు అని మాట్లాడుకుంటున్నాం. మీరు ఆ విధంగా శ్రమ పడరాదు. బాగా విశ్రాంతి తీసుకోవాలి" అన్నాడు. బాబా అందరికీ వినపడేలా ఒక చిన్న విషయాన్ని చెప్పారు. ఏమిటి అంటే, "నేను 5 నిమిషాల్లో అనారోగ్యం బారిన పడతాను. తర్వాత 5 నిమిషాలలో ఆరోగ్యవంతుడిగా మారిపోతాను. మరో 5 నిమిషాలలో పెద్దవాళ్ళలాగా, వృద్ధునిలాగా కనిపిస్తాను. మరలా 5 నిమిషాలలో యువకునిగా అవుతాను. ఎటువంటి లక్షణం నాది? ఎటువంటి స్వభావం నాది?" అన్నారు. ఎవరూ సమాధానం చెప్పడానికి సాహసించలేదు. అంతలో అక్కడున్న వారిలో పొడవైన నల్లని జుట్టు, నిగనిగలాడే గెడ్డం, ముఖంలో పౌరుషం, సన్నని దేహం కలిగినటువంటి ఒక యువకుడు తన స్నేహితుణ్ణి పరిచయం చేయడానికై బాబా ముందుకు వచ్చాడు. "బాబా, ఇతడు నా స్నేహితులలో ఒకడు. ఇతడు మతం పట్ల విశ్వాసం ఉన్నవాడు కాడు" అని చెప్తూ, కానీ బాబా ఇక్కడకు అనుకున్నాడు కాబట్టి ఇక్కడికి వచ్చారు, నేను తీసుకొస్తాను అని అతడు బాబాకు పరిచయం చేశాడు. బాబా అంటున్నారు, "నేను కూడా మతంపై ఆసక్తి లేనివాడినే. ఎందుకనగా మొత్తం సృష్టి అంతా నేనే నిండి ఉన్నాను" అన్నారు. ఈ విధంగా ఆనాటి సభ ముగిసింది. అంతట బాబా వెనుకకు ఇంకా కొంచెం రిలాక్స్‌డ్‌గా చారబడి కొద్ది క్షణాలు ఆలోచనా నిమగ్నులై ఉన్నారు. అక్కడ ఉండేటటువంటి సహవాసీయులందరూ కూడా గొంతులు సవరించుకున్నారు. ఇంక బాబా రిలాక్స్ అయిపోతున్నారు అనే ఉద్దేశంతో వాళ్ళు గొంతులు సవరించుకున్నారు. కాళ్ళు చాచి హాయిగా కూర్చున్నారు. ప్రక్కనున్న వారితో హడావిడిగా మాట్లాడుతున్నారు. అక్కరకు రాని విషయాలను చర్చించుకుంటూ బహిరంగ సభను తలపించారు. బాబా అంటున్నారు, "మీరందరూ గది వెనుక పక్క 5 భాషలలో వ్రాయబడిన సహవాస కార్యక్రమాల యొక్క ఆదేశాలను చదివి ఉంటారని నమ్ముతున్నాను. చదవని వారంతా తర్వాత చదివి తీరాలి. చదువలేని వారు ఎవరి చేతనైనా చదివించుకోవచ్చు" అని చెప్పారు. బాబా తన కుర్చీలో కదిలి కన్నురెప్పలను ఆర్పి కుడి చేతి వేళ్లను విరుచుకున్నారు. కొద్ది క్షణాలు గడిచాయి. ప్రేక్షకులలో దగ్గులు, ముక్కు చీదడము, గుసగుసలు బయలుదేరాయి. బాబా సంజ్ఞలను ఇరిచి మళ్ళీ అనువదించడం ప్రారంభించాడు. బాబా అంటున్నారు, "వేదాంత విషయాలను చర్చించడానికి కానీ, పెద్ద పెద్ద ఉపదేశాలివ్వడానికి కానీ మిమ్మల్ని ఇక్కడికి పిలవలేదు. నిజమైన సహవాసం అనగా భౌతికముగా దగ్గర ఉండడం. ఒకే కుటుంబంలోని వారి వలె కలిసిమెలిసి ఉండడం. కానీ నేను మీతో ఉండటం, మీరు నాతో ఉండుట ఒకటి కాదు. యుగ యుగాలుగా నేను మీతో ఉన్నాను.
నాకు నువ్వు దగ్గరగా ఉన్న దానికంటే మిక్కిలి దగ్గరగా ఉన్నాను. ఇప్పుడు మీరు నాతో వారం రోజుల సమయం ఉండే అవకాశం లభించింది. ఎల్లవేళలయందు నాకు దగ్గరగా, మరింత దగ్గరగా ఉండే అవకాశం లభించింది. ఎప్పుడు ఈ అవకాశం లభిస్తుంది? మనము మొత్తం మన విషయాలు అన్నీ మరచిపోయి, ఆయన యొక్క సహవాసంలో కూర్చున్నప్పుడు మాత్రమే ఇలాంటి అవకాశం లభిస్తుంది. ఆయనకు మరింత దగ్గరగా ఉండే అవకాశం మన సొంత విషయాలు, ఇంటి విషయాలు, కుటుంబ విషయాలు, ఉద్యోగము, వ్యాపార విషయాలు ఇవన్నీ మరచిపోయి ఆయనతో ఉన్నాము అనేటటువంటి ఆ భావనలో ఎదురుగా బాబా ఉన్నారు అనే భావనలో ఉన్నప్పుడు మాత్రమే ఈ అవకాశం మనకి లభిస్తుంది. ఈ 7 రోజులు అనేక సంవత్సరాలుగా మండలి సభ్యులు ఎంత సన్నిహితంగా, ఎంత స్వేచ్ఛగా ఉన్నారో మీరు కూడా నాతో ఆ విధంగానే ఉండాలని నా కోరిక. ఎన్నో సంవత్సరాలుగా మండలి వారంతా కూడా నాతో ఎటువంటి అరమరిక లేకుండా ఒకే కుటుంబంలా నా ఆశ్రమంలో జీవిస్తున్నారు. అలా మీరు కూడా నాతో ఉండాలి. నా వరకు నేను మీతో సమానంగా, స్వేచ్ఛగా, అరమరికలు లేకుండా ఉన్నాను. కానీ నా నుండి సంతోషకర విషయాలను మాత్రమే ఆశించకండి. నేను మీతో ఆహ్, అలవోకగా మాట్లాడుతున్నాను. మీతో ఆటలాడుతున్నాను. మీతో సంభాషిస్తున్నాను. మీతో చమత్కారంగా మాట్లాడుతున్నాను. కానీ ఇలా ఉన్నప్పుడు బాబా నుండి మీరు సంతోషకరమైన విషయాలు మాత్రమే మనకొస్తాయి. మీరు హాయిగా ఉంటారు. మీరు ఆనందంగా ఉంటారు. మీకు కావాల్సినవన్నీ నెరవేరుతాయి. ఇలాంటి మాటలెప్పుడు బాబా చెప్పరు. కాబట్టి ముందే వీళ్ళందరికీ కూడా చెప్తున్నారు. ఎప్పుడూ నా నుండి సంతోషకరమైనటువంటి విషయాలు వస్తాయని ఆశించకండి. కుటుంబ పెద్దవలే అంటే కుటుంబంలో ఒక పెద్ద ఎలాగైతే ఆ కుటుంబం అంతటిని కూడా సంరక్షిస్తాడో, అలాగే వాళ్ళల్లోని తప్పులను ఎత్తి చూపిస్తారు. అలా నేను కూడా మీలోని తప్పులను ఎత్తి చూపించి నిందిస్తాను కూడా అని ముందరే బాబా వాళ్ళని హెచ్చరించారు. ఇక్కడికి ఈరోజు ముగిద్దామండి. రేపు మిగిలినటువంటి విషయాలు తెలుసుకుందాం. అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా, జై బాబా లక్ష్మి గారు. చాలా చక్కటి విషయాల్ని తెలియజేశారు. ఈ సాహస్లో బాబా ఎదురుకుండా కూర్చుని వాళ్ళు వినడం అనేది వాళ్ళ భాగ్యం. జై బాబా అండి. జై బాబా అండి. మనకు కూడా భాగ్యం కలిగింది ఈ పుస్తకాలు చదవడం ద్వారా. ఎందుకు అంటే అవునండి. మనం ఒక్కసారి ఆ, కళ్ళు మూసుకున్నాం అంటే అక్కడికి వెళ్ళిపోతాం. అవును. అంత అవును. వివరంగా అంటే అక్కడ ఆ, దృశ్యాన్ని ఆయన ఆ, అవునండి. చూసిన దృశ్యాన్ని చెప్పినట్లు వర్ణిస్తూ ఉన్నాడాయన. మనం అందరం కూడా బాబాకు కృతజ్ఞతలు చెప్పుకోవాలి. జై బాబా అండి. జై బాబా అండి. జై బాబా. ఇప్పుడు హారతి. జ్యోతి గారు, జై బాబా హారతి.